आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा अक्स से महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। सबसे पहले देखते हैं एक हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, इन्ना खियारकुम उहासिनुकुम अखलाक़न, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे हों। महबूब नगर प्रेस क्लब के जनरल बॉडी इजलास में डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी ने शिरकत की और सहाफ़ियों के किरदार पर अहम ख्यालात का इजहार किया। अपने खिताब में उन्होंने कहा कि सहाफ़ी मुआशरे का एक अहम हिस्सा हैं, इसलिए उन्हें अपनी जिम्मेदारियों का भरपूर इदराक होना चाहिए। उन्होंने जोर दिया कि सहाफ़त की बुनियाद हमेशा सच्चाई और दयानतदारी पर होनी चाहिए, जबकि झूठी और गुमराहकुन खबरों की इशाअत से हर सूरत गुरेज किया जाए। मारेपल्ली सुरेंदर रेड्डी ने मजीद कहा कि अगर कोई इदारा या फ़र्द गलत और बेबुनियाद खबरें शाये करता है तो प्रेस क्लब को चाहिए कि वह इसका नोटिस ले और ऐसी खबरों की इशाअत को रोकते हुए मुताल्लिक़ा अफराद को इंतबाह जारी करें। उन्होंने इस बात पर भी जोर दिया कि सहाफ़ी अवामी मसाइल को उजागर करने में अपना मुअस्सिर किरदार अदा करें और बिला खौफ ख़तर अवाम के मसाइल को सामने लाते रहें। మంచినీళ్ళు ఇంకోటి ఫ్రిడ్జ్లు వాటర్లు అంటే ఇక్కడ చేసుకుని సొంత నిధులతో డిజిటల్ బోర్డులు నోట్ బుక్స్ హాస్టల్లో ఉన్న సౌకర్యాలకు సొంత నిధులు విద్యానిధి సంక్షేమ నిధి ఇన్ని రకాల నిధులకు ఎన్ని రకాల డబ్బులు ఖర్చు అయితే ఏ విధంగా మొబిలైజ్ చేయాలో అర్థం కాకుండా నెల వస్తుందంటే భయపడి ఇబ్బంది పడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి సంక్షేమానికి పాటుపడతా ఉంటే దాన్ని చూపించే కార్యక్రమంలో ఆ వ్యత్యాసం ఆ ఇబ్బంది కనిపిస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. లేదా నాకు వ్యక్తిగతంగా అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఉదయం 6 గంటలకి రాత్రి 11 గంటల వరకు కష్టపడతా ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు ప్రజల వద్దకు తీసుకుపోకుంటే గతంలో క్వాలిటీ వార్తలు వచ్చేవి. వాస్తవంగా చెప్తా ఉన్నా అది 90% నుంచి 50% పడిపోయింది. 50% నుంచి 40, 30, 20%, 10% మాత్రమే క్వాలిటీ వార్తలు వస్తున్నాయన్న స్థాయిలో ప్రజలు చర్చించుకునే దిశగా మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అన్ని వార్తల్లో ఎంత శాతం క్వాలిటీ ఎంత శాతం నిజం ఉంది అని బేరింగ్ చేసుకునే దానిలో ప్రజల్లో కన్ఫ్యూజన్ లో గడిపోతా ఉన్నారు. కాబట్టి సూచనగా భావించండి. ప్రెస్ క్లబ్ దానికి ప్రెస్ క్లబ్ కానీ మీ అన్ని జర్నలిజంలో ఉన్నటువంటి మీ యొక్క కమిటీలన్నీ కూడా ఏదో ఒక కమిటీ వేసి ఈ విధంగా రాసిన వాళ్ళని మీరే బహిర్గతంగా ఈ తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామో మీకు అక్రెడిషన్ కార్డు క్యాన్సల్ అవుతుందని మీరే నిబంధన పెట్టుకుంటే గానీ ఇటువంటివి తగ్గవు. సమాజంలో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని తెలియజేస్తూ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇంతకుముందు విజయాన్ని చెప్పిండు, చాలా మంది మాట్లాడారు. గతంలో ఉన్న పరిస్థితులు అప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే మన యొక్క వ్యక్తిగత ఉనికి కోసం మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మన గౌరవం విలువ దక్కుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మీరు అనుకుంటున్నట్లుగా ఎవరో ఒకరు ఇద్దరు భ్రమపడి ఎక్కడో ఏదో ఉందని చెప్పి మీరు అనుకుంటున్నట్లుగా ప్రయత్నాలు చేస్తే మాత్రం గందరగోళంలో సమాజం పడిపోతుంది. ఇంత మంచి స్వేచ్ఛ, ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నటువంటి నాయకత్వం మనకు దొరకదు. ఏమన్నట్టు సామెత చెప్పినట్లుగా పాలించి ఆవును వదిలిపెట్టి ఏదో తెచ్చుకున్నట్లుగా సామెత ఉన్నట్లుగా అయిపోతుందని చెప్పి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీకు ఇళ్లకు సంబంధించిన వరకు ఇంతకుముందు ఏదైతే నాయకులు మాట్లాడిందో, ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడిందో, జర్నలిస్టులు మాట్లాడిందో దాంట్లో భాగంగా అన్ని విధాలుగా మొన్ననే రీసెంట్ గా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు దాంట్లో కలవడం జరిగింది. దాంట్లో కూడా మీ విషయాన్ని డిస్కషన్ చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా నెక్స్ట్ ఖచ్చితంగా 100% జర్నలిస్టులకు ఇల్లు రావడం ఖాయం. ఎమ్మెల్యే గారి సహకారంతో 100% దాంట్లో ఎంతమందికి వస్తాయి ఎట్లా ఫిల్టర్ చేయాలని తెలియదు, రావడం అయితే ఖాయం. మాట అబద్ధం చెప్పి ఇది కాదు, కానీ దాన్ని టెక్నికల్ గా ఎన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి దానిలో చర్చలు జరుగుతున్నాయి. చేసే తీరుతాం, దాంట్లో డౌట్ లేదు. మీ అందరి సహకారము ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మూలమూలం తీసుకుపోయే దాంట్లో మీరందరి సహకారం కావాలని, మీరు ఇచ్చే ఉత్తేజమే మేము పనిచేయడానికి మాకు పునాదిగా మారుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. मकई के किसानों को दरपेश संगीन मसाइल के पेश नजर रुकन पार्लियामेंट डीके अरुणा ने गदवाल मार्केट यार्ड का अचानक दौरा किया और सूरत हाल का जायजा लिया।
इस मौके पर उन्होंने मुताल्लिका हुक्काम से मुलाकात करते हुए फौरी इक़दाम करने का मुतालबा किया। बाद अज़ां मीडिया से गुफ्तगू करते हुए डी के अरुणा ने कहा कि मकाई के किसान शदीद मुश्किलात का शिकार हैं और हुकूमत उनके मसाइल के हल में नाकाम नज़र आ रही है। उन्होंने सवाल उठाया कि अगर वज़ीर आला के अपने ज़िले में किसानों की हालत है तो ज़िम्मेदार इदारे क्या कर रहे हैं। उन्होंने कहा कि किसान बड़ी मकदार में मकाई मार्केट यार्ड ला रहे हैं, लेकिन ख़रीदारी का अमल सुस्त रवि का शिकार है, जिसके बायस किसानों को मजबूरन कम कीमत पर फसल फरोख्त करनी पड़ रही है। सरकारी इमदादी कीमत MSP 2400 रुपये फ़ी कुंटल होने के बावजूद किसानों को 700 से 800 रुपये तक फ़ी कुंटल नुकसान उठाना पड़ रहा है। MP के मुताबिक ज़िले में तकरीबन 2,70,000 एकड़ पर मकाई की काश्त की गई, मगर उसके बावजूद ख़रीदारी मराकज़ ताक़ीर से कायम किए गए। ఈరోజు రైతులు ఈరోజు మొక్కజొన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈరోజు నేను గద్వాల మార్కెట్ యార్డ్లో ఈరోజు సందర్శించిన రైతులందరూ కూడా అమ్మ పెద్ద ఎత్తున మేము మార్కెట్కి తీసుకొచ్చినాము, ఇప్పటిదాకా ఇంకా కొనలేదు, మా యొక్క ధాన్యాన్ని మా యొక్క మొక్కజొన్నను కొనలేదని పెద్ద ఎత్తున రైతులు శాంతినగర్ నుంచి, అలంపూర్ నుంచి, అదేవిధంగా గద్వాల నుంచి రైతులు ఫోన్లు చేసి మాట్లాడే నేపథ్యంలో ఈరోజు మార్కెట్ కమిటీకి రావడం జరిగింది. గద్వాల మార్కెట్ కమిటీలో అదేవిధంగా మార్క్ఫెడ్ MD గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారికి గతంలోనే ఈ విషయంలో రైతులు నాకు ఫోన్లు చేస్తుంటే ఎంబడే మొక్కజొన్న రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అందులో ఎంబడే కొనుగోలు ప్రారంభించండి అంటే వాళ్ళు వారి కింద కొనుగోలు ప్రారంభం చేసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు అన్ని మార్కెట్ యార్డులలో ప్రారంభం కాలేదు. ఇంకా ఈ సంవత్సరం దాదాపు 90,000 ఎకరాల్లో 89,000 చిల్లర ఎకరాల్లో పంట వేసిరు. ఉమ్మడి కాదు, ఓన్లీ జోగులాంబ గద్వాల జిల్లాలో. ఇక్కడ లెక్క వేసుకుంటేనే దాదాపు 2,70,000 క్వింటాలు దగ్గర మన జోగులాంబ గద్వాల జిల్లాలోనే రైతులు పంట పండిస్తారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చిన నేపథ్యంలో వీళ్ళు సెంటర్లను కూడా ఎక్కువ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇమ్మీడియట్గా మల్లకల్లో సెంటర్ ఓపెన్ చేయండి, గట్టులో సెంటర్ ఓపెన్ చేయండి. అంత దూరం నుంచి రైతులు ఇక్కడ దాకా తీసుకురావడము 15 రోజులు, నెల రోజుల నుంచి కూడా మేము ఇక్కడ మార్కెట్లో ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళకి ఈరోజు MSP 2,400 ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజులు మార్కెట్ యార్డ్లో కొనకపోవడం వల్ల బయట 1,600కు, 1,700కు, 1,800కు అమ్ముకునేటువంటి పరిస్థితి. అంటే దాదాపు ఒక్కొక్క క్వింటాల్కి రైతులు 800 రూపాయలు నష్టపోతున్నారు. దాదాపు 700 నుంచి 800 రూపాయలు క్వింటాల్కి రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ తెచ్చిపోసినటువంటి ఈ యొక్క మొక్కజొన్న కూడా అక్కడక్కడ కొన్న వాటిని కూడా ఇప్పటిదాకా లిఫ్ట్ చేస్తలేరు. ఏమంటే అమాలీ ప్రాబ్లం అంటున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేసింది తెలుసు రైతులకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెలుసు ఎన్ని ఎకరాల్లో పంటలు వేసింది, ఎంత పంట చేతికి వస్తుందో తెలుసు. ఈసారి బ్రహ్మాండంగా పంట పండింది, పంట ఎక్కువ వచ్చిందని అయినప్పటికీ కూడా మనం ఒక అంచనా వేసుకుంటాం ఈసారి ఎంత పంట వస్తుంది యావరేజ్గా తీసుకొని. నేను యావరేజ్ లెక్క చెప్పిందే ఇప్పుడు 2,70,000 క్వింటాల్ యావరేజ్ లెక్క చెప్పిన నేను, ఇంకా ఎక్కువ కూడా వచ్చిండొచ్చు. ఈరోజు రైతులకు ఒక్కొక్క రైతు ఒక్కొక్క క్వింటా కాడ దాదాపు 700-800 రూపాయలు నష్టపోతున్నాడంటే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈరోజు రైతు ఎదుర్కొంటున్నాడు. మరి ప్రభుత్వానికి ఒక అంచనా లేకుండా దానికి కొనుగోలు అనేది ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎంత పంట పండింది, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పంట ఎప్పుడు చేతికి వస్తుంది, దానికి సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు చేసుకోవాలనేటటువంటి ఒక ముందు చూపు లేకుండా ఈరోజు రైతులని రోడ్డు మీద పడేసిండు. అకాల వర్షాలు మనం చూస్తున్నాం, అకాల వర్షాలు పడుతున్నాయి. మొత్తం అకాల వర్షాలు మన పడ్డది అలంపూర్లో పెద్ద ఎత్తున తడిసిపోయింది మొక్కజొన్న అంతా. ఇట్లా ఎప్పుడు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది మనకు. వర్షం సాయంత్రం కాగానే మబ్బులు వస్తాయి, మెరుపులు ఉరుములతో వర్షాలు పడుతున్నాయి. మరి ఇమ్మీడియట్గా నేను మార్క్ఫెడ్ MDతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిఎం వచ్చిండు, డిఎంతో కూడా మాట్లాడుతున్నాం. ఇమ్మీడియట్గా వాళ్ళు 1-2 రోజుల్లో ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాం, మొత్తం మార్కెట్లో ఉన్నదంతా తీసుకుంటాము, ఇక్కడ ఉన్న దాన్ని లిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ కొన్న ధాన్యాన్ని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయండి, ఇంకా కొనకుండా ఉన్న ధాన్యాన్ని ఎంబడే కొనండి. రైతులు బయట అమ్ముకోకుండా నష్టానికి బయట అమ్ముకోనటువంటి పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత
ఈరోజు వాళ్ళు కనుక రైతులు బయట అమ్ముకున్నారు నష్టపోయినట్టు దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. రైతుల నష్టాన్ని భరించే పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళు కొనకపోతే ఇన్ని రోజులు మార్కెట్లో ఉండలేక బయట అమ్ముకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అటువంటి పరిస్థితిని కల్పించడం నిజంగా ఈ ప్రభుత్వానికి అసలు సోయి లేదు, ముందు చూపు లేదు, ఒక అవగాహన లేదు. కేవలం పత్రికలకు ప్రకటనలకు పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలకే పరిమితమైంది తప్ప రైతుల సమస్యల పైన కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు నష్టపోతున్నటువంటి విషయం కానీ సరే ఈ ప్రభుత్వం దృష్టికి ఉన్నదా? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇంత పెద్ద ఎత్తున పంట ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే దాదాపు 3 లక్షల టన్నులు పండింది మన ఉమ్మడి జిల్లాలో. మొత్తం పాలమూరు ఉమ్మడి నాగర్ కర్నూలు కావచ్చు, ఇక్కడ వనపర్తి కావచ్చు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 3 లక్షల టన్నుల పంట పండింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏం చేస్తుంది? వ్యవసాయ కార్యాలయాలు ఏం పని చేస్తున్నాయి? వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ముందు చూపు లేకపోవడం వల్లనే మన రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే స్పందించి ఇమ్మీడియట్గా మార్కెట్లో ఉన్నటువంటి కంప్లీట్ మొక్కజొన్నను వెంబడే కొనండి. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి విధంగా వారికి వెంబడే ఆ ధాన్యాన్ని కొని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి. బయట అమ్ముకునే పరిస్థితిని సృష్టించొద్దు. కొన్న ధాన్యాన్ని వెంబడే ఇక్కడ, ఎందుకంటే కొన్న ధాన్యము ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే వరకు కూడా రైతుదే బాధ్యత. కాబట్టి మీరు అది తీసుకుపోయేంత వరకు రైతు ఆనే కూర్చోవాల్సి వస్తుంది. సంచులు లేవంటున్నారు, లారీలు లేవంటున్నారు, అదేవిధంగా అమ్మాలీలు లేవంటున్నారు, అమ్మాలీలు లేరంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. ఇట్లా రైతులు మార్కెట్కి వచ్చి అన్ని రోజులు ఉంటే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది? ఈరోజు పెద్ద ఎత్తున రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటున్న సమస్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోదు. రైతు బంధు అని చెప్పి రైతు భరోసాని ఇప్పటిదాకా రైతులకు రైతు భరోసా సక్కగా ఇస్తలేదు. ఎక్కడ కూడా పండించిన పంట గిట్టుబాటు ధరలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రకటించిందో ఆ గిట్టుబాటు ధరలు కూడా రైతులకు అందేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేస్తలేదు. కేవలం మాటలకే పరిమితమైన తప్ప చేతలకు పరిమితం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కనీస వసతులు లేవు. ఇక్కడ తాగనికే నీళ్లు కూడా లేవు. ఇక్కడ కనీసం తాగనికే నీళ్లు లేవు. వాళ్ళు రాత్రిపగలు ఇక్కడనే కాపలా కాసుకుంటూ ఉండాలి. వాళ్ళు దినం మొత్తం పనులన్నీ బంద్ చేసుకొని దీనికడ కాపలా ఉంటున్నారు. మరి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. ఇమ్మీడియట్గా ఈ యొక్క గద్వాల జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని మొత్తం ఒకటేసారి కొనేటటువంటి విధంగా వెంబడే చర్యలు చేపట్టండి. రైతులకు ఎక్కడ కూడా నయా పైసా నష్టం కాకుండా గిట్టుబాటు ధర 2,400 రూపాయలకు కొని దాన్ని వెంబడే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. मोहसिन आज़म मिशन शाख महबूब नगर के ज़ेर एहतमाम मुस्तक़र महबूब नगर के मुख्तलिफ मसाजिद में मुनाकिद होने वाले प्रोग्राम बाउनवान आओ अपनी नमाज सुधारें की इफ्तिताही तकरीब का बामुकाम मदीना मस्जिद महबूब नगर में बाद नमाज मगरिब अमल में लाया। इस प्रोग्राम में मेहमान ख़ुसूसी की हैसियत से मौलाना मुफ्ती सैयद रऊफ़ अली क़ादरी मुल्तानी सदर मुदर्रिस दारुल उलूम अरबिया कोरमपेट ने शिरकत करते हुए मुखातिब फरमाते हुए कहा कि मोहसिन आज़म मिशन शाख महबूब नगर के ज़ेर एहतमाम मुनक़िद होने वाले प्रोग्राम आओ अपनी नमाज सुधारें काबिल सताइश है और नमाज के मुताल्लिक़ तफसीलात बयान करते हुए कहा कि नमाज हर बालिग़ मुसलमान मर्द व औरत पर फ़र्ज़ है। कुरान पाक में बार बार नमाज कायम करने का हुक्म दिया गया। नमाज को दीन का सुतून कहा गया है। जिसने नमाज कायम की उसने दीन को कायम किया और जिसने उसे छोड़ दिया उसने दीन को गिरा दिया। मगर हुज़ूर 23 साल में इस दिन को मुकम्मल पता है। तो 23 साल में पहले साल जो अमल कर रहे थे क्या 20 साल के बाद भी वही था? आगाज में कुछ और तरीके थे, आहिस्ता आहिस्ता मजबूती के साथ उसमें तब्दीली आती रही। एक दफ़ा रफ़े दैन नमाज में कसरत से हुआ और हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम अपने हयात मुबारक के आखिरी दौर में जिस अमल को इख्तियार किए उसको हम इख्तियार किए हुए हम भी का ही
तो इसलिए आप फरमाते हैं मेरी उम्मत का इख्तिलाफ रहमत है। तो अक्सर जिस पर इत्तेफाक हुआ ये एक दफा कर पहले या रुकू में जाते वक्त उसे उठने के बाद इस पर और ज्यादा का इत्तेफाक वो बाकी 5 बाकी नहीं रहे। हाँ, हमसे हटकर कोई और भी हैं, उनके बाद 5 भी हैं, 7 भी हैं, लेकिन अच्छे दौर के अच्छे लोगों का उस पर इत्तेफाक नहीं रहा, छूट गया। नमाज में बात करना चलना था, छोड़ दिया। अमल तो नबी का है, लेकिन क्या वो तालीम के लिए था या जिंदगियों में राइज करने के कानून के तौर पर था? राइज करने के लिए जो कानून के हिसाब में था वो अहले सुन्नत वल जमात में मौजूद है। तो तालीम जब छोटे रहते हैं तो हुरूफ की पहचान कराते हैं, ये अलिफ, ये जीम, ये काफ, ये बा, हुरूफ की पहचान कराते हैं। अब फिर ये पहचान के बाद हुरूफ को जोड़ना सिखाते हैं। फिर वो जोड़ना आ गया तो आवाज सीधी जाए, बोल हो या आवाज दबे, जबर से पेश, ये सिखाते हैं। तो इस तरह कवायद है। तो छोटी उम्र में हुरूफ की पहचान कराई जाती है, माना मतलब नहीं बताया जाता, क्योंकि वो उम्र वो जहन ऐसा ही है। हाँ, उम्र बढ़ गई, भले बुरे की तमीज आ गई, कमाने का शौक हो गया, जरूरत महसूस हुई, तो इस तरह जैसे जैसे उम्र बढ़ रही है अपने जिस्म के कपड़ों का सेहत भी बढ़ रहा है, ग़िज़ा की मक़दार भी बढ़ रही है, भले बुरे की तमीज़ में भी फर्क आ रहा है, दुश्मन दोस्त की पहचान भी हो रही है, बचने के लिए क्या तदबीर करना, कामयाबी के लिए क्या काम करना, ये सब बातें समझ में आ रही है। तो ये समझ में आने वाली जो उम्र है उसमें तालीम जरूरी है, क्योंकि तालीम का मकसद हुरूफ को पहचान तो नहीं है, हुरूफ के माना मतलब को जिंदगियों में राइज करना है। तो अब हम ये समझते हैं कि बचपन में हमको पढ़ाया नहीं, अब उम्र इतनी हो गई, अब क्या पढ़ेंगे, कहाँ? अरे उम्र तो यही है पढ़ने की, क्योंकि मुराद समझना है, मतलब समझना है। बच्चे हैं तो उनको पहचान कराई जाती है, बड़े हुए तो तालीम। इसीलिए सल्लल्लाहु अलैहि वसल्लम का फरमान है, मौलिम बनो, हर एक के बस में नहीं, तालिब इल्म बनो। बहुत से लोगों को मौका मिलेगा, चलो ये भी नहीं मिल रहा है, इल्मी महफिलों में बैठो, ये भी नहीं हो सकता। इल्म की बातें जहाँ हो रही हैं, तालीम जहाँ दी जाए, मसले मसाइल जहाँ समझाए सिखाए जाते हैं, उनमें शरीक रहो, ये भी नहीं होता। तो कहीं ऐसा काम चल रहा है तो ऐसे लोगों से इस काम से खुश तो हो जाओ। तो देखिए कितनी आसानियां पैदा कर दी गई। 5 में मत बनो, 5 में मत बनो, और साथ में बनते, चलो ठीक है, तालिब इल्म रहो, ये भी नहीं हो सकता। चलो महफिलों में शरीक तो रहो, ये भी नहीं हो सकता। राजी तो रहो, खुश तो रहो, अब ये भी नहीं हो सकता तो क्या है? ऐसा ये चलो ये तो ये क्या है? ये पढ़ने वालों की हिम्मत को तोड़ने का सबब बन जाता है। कर तो नहीं रहे ना, खुश तो हो जाओ। तो इससे और आसानी क्या चाहिए? 5वें नंबर पर बच जाए। अब ये उन्वान भी ऐसे ही है, आओ नमाज को सुधारें। तो नमाज को सुधारें, कौन सा मुसलमान है जो नमाज नहीं पढ़ता या नहीं समझता? अब इसमें अगर जाएंगे, चल रहे थे 2 साथी, एक कागज मिल गया, उस पर जो है खत्ताती के अंदाज में बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लिखा। अब ये दोनों भी अधूरे थे, उठा के एक बोलता बिस्मिल्लाह, साथी बोलता है उस्रिल्लाह। खत्ताती में था वो, तो बोले चलो मौलवी साहब जा रहा से पूछेंगे। उन्होंने बोले ये ना बिस्मिल्लाह है ना उस्रिल्लाह है, ये बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अच्छा, हम दोनों बोला था पकड़े से पकड़ो है। तो आज ऐसा दौर चल रहा है, अच्छा बोलना क्या है, बजाना है। गलती है, आपको क्या मालूम, चल तो रहा है।
तो गोया नेकी होते हुए जा रही है। महबूबनगर जिले के जरचल्ले में 69वीं कौमी अंडर 17 क्रिकेट मुकाबलों का शानदार आगाज हो गया, जहां पहले ही दिन नौजवान खिलाड़ियों ने बेहतरीन कारकर्दगी का मुजाहरा किया। इफ्तिताही तकरीब में एमएलए अनिरुद्ध रेड्डी ने शिरकत करते हुए मुकाबलों का आगाज किया। पहले मैच में मेजबान तेलंगाना ने पांडिचेरी को 17 रन से शिकस्त दी। तमिलनाडु के धीरज ने 14 गेंदों पर निस्फ सेंचुरी बनाकर सबकी तवज्जो हासिल की। दीगर मैचों में केरला, मध्य प्रदेश, कर्नाटक, उत्तर प्रदेश और उत्तराखंड ने कामयाबी हासिल की। मुंतज़मीन की जानिब से खिलाड़ियों और शायकीन के लिए मुनासिब इंतजाम किए गए थे। దాదాపు 31 టీములు పాల్గొంటున్నాయి. కొన్ని అన్ని రాష్ట్రాలతో పాటు కొన్ని దాదాపు 31 టీములు పాల్గొంటున్నాయి. కొన్ని అన్ని రాష్ట్రాలతో పాటు కొన్ని చప్పట్లు ఒకసారి గట్టిగా. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఫ్లాగ్ చెప్పండి గట్టిగా. మత్తల్ లక్ష్మీనారాయణ గారు సీనియర్ క్రికెటర్ గారు మన ప్రియతమ conducted this cricket tournament under 17 Student Game Federation in India. This is the first time in Telangana we are conducting that too in Jechalla, which is my constituency, which comes under Mahbubnagar district in Telangana. Today on the dais we have our market chairman, our municipal chairman. We also have our councillors. We have our officials over here. I thank everyone, each and everyone who was there on the dais, who have contributed and have supported everyone, for conducting these matches over here in Jechalla. I really thank you all the team members. You have come across from different states, from northeast, eastern states, from middle, from south states, and also from Gujarat, and I've seen in Kashmir also. Our honorable sports minister, Dr. Srihariga, you should have been here, but because Khelo India program they have conducted in Kashmir, so all the sports ministers from every state, they are in Kashmir now. So on behalf of the sports minister, I would like to thank you also for coming over here to Jechalla for playing this tournament and all. I want to congratulate, and also I want to wish you success for these games. They are saying that it's a knockout game, and by May 1st you will have the finals and all, and whichever team loses, they'll be going back to their states and all. I request the DO Garu and also the team over here. Jechalla is a place where you have very good temples over here also. Whenever you have a free time, please visit our temple at Gangapur, and also our temple at Urkondapet Anjaneya Swami temple, and also Fatehpur Maisama temple. When you have free time, you can take them show around Jechalla also. It is not a very big place, but I am very proud. Jechalla people are very good. They are good from heart, very down to earth people, and definitely they will support you all in whatever you want during your tournaments over here in Jechalla. I also would like to thank the media people to promote you all in the daily news and all, the players and the tournament players or the man of the matches and all. And also I wish you a good luck, because under 17 we had many opportunities when we were there, but we couldn't come up to this where you stand. So from the people of Jechalla, from the people of Telangana, I would like to thank everyone from every state who have come over here to Jechalla, and definitely we are here to support you, and all the best for your future. Concentrate, you have a passion towards cricket, concentrate on your matches, concentrate on your games. I know, if a parent at home, they would like to tell you study where you should get good marks, but today, the sports, even our CM Mr. Revanth Reddy Garu, is promoting sports in Telangana. We have seen, we are giving even government, Siraj has become a DSP also after playing in international games and all. So I'm always, even Telangana team is there. I would also congratulate you and wish you a good luck to everyone who have come over here, and all the best for your future, and thank you. तो नाजरीन, ये था सिटी इंडिया न्यूज़ का मुत्तहदा खबरनामा अक्स महबूबनगर। आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा वे डिजिटल सेटअप बॉक्स के 46 नंबर पर कर सकते हैं। अब मुझे मोहम्मद अफजल को दीजिए इजाज़त और देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।